అందరికీ నమస్కారం. నా పేరు రమ. వెల్కమ్ బ్యాక్ టు 'మది దోచిన కథలు' కాంట్రాక్ట్ మ్యారేజ్ 40వ భాగం. రచయిత తనూషా రెడ్డి గారు. ఈరోజు ఎపిసోడ్‌లో ఏం జరగబోతుందో చూద్దాం. మాలవిక గురించి ఆలోచిస్తుంటే భయంగా ఉందని ఆయిషి అంటే, "వాడు నీ చెల్లెల్ని ప్రేమిస్తున్నాడా ఆయిషి? వాడి కళ్ళల్లో భయం నేను చూశానని" అన్నారు జయవర్ధన్ గారు. "ఏమంటున్నారు నాన్న? ఆర్య మాలవికకు కరెక్ట్ అని అంటున్నారా?" "లేదురా! వాడికి తనపై ప్రేముందని అంటున్నాను. జోయా నీ కోసం చూస్తుంటుంది. వెళ్ళు. మార్నింగ్ అమ్మను హాస్పిటల్‌లో డ్రాప్ చేసి నేను ఆఫీస్‌కి వెళ్తానని" అంటారు జయవర్ధన్ గారు. "సరే నాన్న, లోపలికి రావచ్చు కదా" అని ఆయిషి అంటే, "వద్దురా! అమ్మ ఒక్కతే ఉందని కూతుర్ని డ్రాప్ చేసి వెళ్ళిపోతారు" జయవర్ధన్ గారు. లోపలికి నడిచిన ఆయిషీకి నజియా గారు హాల్లోనే కనిపిస్తే, ఇదేమీ తెలియని శశికళ ఆయిషీ వచ్చిన 5 నిమిషాలకి ఇంట్లోకొస్తుంది. "హాయ్ అక్క." "హాయ్ శశికళ. కాలేజీ నుంచి ఇప్పుడే వస్తున్నావా?" "ఆ! మ్యారేజ్ ఎలా జరిగిందక్కా?" మేడంకి ఏమైంది డల్‌గా ఉన్నారని అడిగింది శశికళ. ఆయిషీ నజియా గారిని చూసి శశికళని చూసింది. "పెళ్లి జరగలేదు శశికళ. ఆగిపోయిందని" ఆయిషీ అంటే, "ఎందుకక్కా? పెళ్ళికొడుకు మంచివాడు కాదా?" అని శశికళ అడిగితే, "అదో పెద్ద కథ శశికళ. ఇప్పుడు చెప్పలేను. హెడేక్‌గా ఉంది. తర్వాత చెప్తాను. వెళ్లి ఫ్రెష్ అవ్వని" ఆయిషీ బెడ్‌రూమ్‌కు నడిచింది. డోర్ ఓపెన్ చేసిన ఆయిషీకి అయాజ్ సోఫాలో వెనక్కి కళ్ళు మూసుకొని కనిపిస్తే, అతని మెడను కోతిపిల్లలా కరుచుకొని పడుకున్న జోయాని చూసి నవ్వు ఆమె పెదాలపై చేరుతుంది. ల్యాప్‌టాప్ క్లోజ్ చేయబోతూ సగంలోనే ఆపేసిన వర్క్‌కు అయాజ్‌ను చూసి తను కూర్చొని కంప్లీట్ చేసి ఫ్రెష్ అవ్వడానికి వాష్‌రూమ్‌కి వెళ్ళిపోతుంది ఆయిషీ. ఫ్రెష్ అయిన ఆమె గదిలోనే చీర కట్టుకుంటుంటే షవర్ జెల్ స్మెల్‌కు మెల్లిగా కళ్ళు తెరిచి చూశాడు అయాస్. అటు తిరిగిన ఆయిషీ బ్లౌజ్ హుక్స్ అందక అవస్థలు పడుతుంటే కూతురిని బెడ్ మీద పడుకోబెట్టి ఆయిషీ దగ్గరికి నడిచి వెనక నుంచి గాఢంగా హత్తుకున్నాడు. "మిస్టర్ ఖాన్." "యస్ మిస్ యూ. ఐ మిస్ యూ ఖాన్. మిసెస్ ఖాన్" అని ఆయిషీ మెడ మీద ముద్దిచ్చి బ్లౌజ్ థ్రెడ్స్ నాట్ వేసి హుక్స్ పెట్టాడు అయాస్. "థాంక్స్ ఫర్ యువర్ హెల్ప్ మిస్టర్ ఖాన్" అని చీర కట్టుకుంటుంటే కుచ్చిళ్ళు పోసుకుంటున్న ఆయిషీ ఒక అద్భుతంలా చూస్తున్న అయాస్, "బిఫోర్ మ్యారేజ్ వెస్టర్న్‌లోనే నిన్ను చూశాను. ఆఫ్టర్ మన నికా ఎప్పుడూ చీరలే కట్టుకుంటున్నావు. ఎందుకే?" అని అడిగాడు అయాస్. "ఎందుకంటే నాకు ఇవే కంఫర్ట్ కాబట్టి. మా ఆయన్ని నేను చీరలో ఉన్నప్పుడు ఇంకా బాగా ఉడికించొచ్చు కాబట్టి" అనంది ఆయిషీ నవ్వుతూ. ఆయిషీ నడుము చుట్టూ చెయ్యేసి దగ్గరికి లాక్కున్న అయాస్, ఆయిషీ బుగ్గలాగి "హౌ ఈజ్ షీ?" అని అడిగాడు అయాస్. "గుడ్ అయాస్. కానీ ఆర్యను చూసినప్పటి నుంచి నాకు మనసు ఏదోలా ఉంది. తను ఆర్యని ఇష్టపడటం ఏంటి? లోకంలో అబ్బాయిలే లేనట్టు తనని ఇది లవ్ చేయడం ఏంటి మిస్టర్ ఖాన్?" అని అసహనంగా అంది ఆయిషీ. "వాడు మారాడు ఆయిషీ. లైఫ్‌లో అందరికీ సెకండ్ ఛాన్స్, సెకండ్ లవ్ దొరకదు. వాడికి దొరికింది. మాలవిక ఆర్యను ప్యూర్‌గా లవ్ చేస్తుంది. వాళ్ళు తిప్పలు పడతారు కానీ నాకు నా బేబీ మీద మిస్సింగ్ ఫీలింగ్ పోవట్లేదు. ఇలా రావే" అని సోఫా మీద పడుకోబెట్టి మీద బరువు పడకుండా వాలిన అయాస్, ఆయిషీ ఎర్రటి పెదవుల్ని అందుకున్నాడు. ఫ్రెష్ అయిన శశికళ బుక్స్ ఓపెన్ చేసింది. మోగిన మొబైల్‌కు అటు చూసిన ఆమెకు కొత్త ఫ్యాన్సీ నంబర్ నుంచి మెసేజ్ వస్తే ఎవరో అని ఓపెన్ చేసి చూసింది. అభయ్ నుంచి వచ్చిన మెసేజ్ అది. కోపంగా కాల్ చేసింది శశికళ. తనకే తెలియని ఆత్రంతో కాల్ లిఫ్ట్ చేసిన అభయ్, "హలో" అనగానే, "ఎందుకు నన్ను పదే పదే విసిగిస్తున్నావు అభయ్? వాట్ యూ వాంట్? ఇంకేం మిగిలింది? నువ్వు నా జీవితాన్ని మాత్రమే కాదు, నా కలలను కూడా డిస్ట్రాయ్ చేశావు. ఐ హేట్ యూ. ఐ హేట్ యూ. నన్ను మోసం చేసి నా మీద నీ కామవాంఛను తీర్చుకున్న వాడిలా నిన్నెప్పటికీ నేను ద్వేషిస్తూనే ఉంటానని" అరుస్తుంది శశికళ. అభయ్‌కు శశికళ ఎలాంటి మెంటల్ డిప్రెషన్‌లో ఉందో అర్థమైతే, "రేపు కాలేజ్‌లో ఒకసారి మాట్లాడాలి. 10 మినిట్స్ టైమ్ ఇవ్వలేవా?" అని అంటాడు అభయ్. "నో. స్టే అవే ఫ్రమ్ మీ మిస్టర్ అభయ్" అని కాల్ కట్ చేసింది శశికళ. చేతిలోకి గ్లాస్‌ను విసిరికొట్టిన అభయ్, "నువ్వు చూసే చూపుల్ని భరించలేకున్నాను శశికళ" అని కోపంగా అంటాడు. మరుసటి రోజు అయాజ్‌ని డ్రాప్ చేసి, "నీ ఫీజ్ క్లియర్ చేశాను. ఏదైనా అవసరమైతే కాల్ చెయ్యి శశికళ. గో" అని అయాజ్ అంటే, "థాంక్ యూ సార్" అని వెళ్ళిపోయింది శశికళ. శశికళ క్లాస్‌కి వెళ్తుంటే చెయ్యి పట్టుకొని ఒక రూమ్‌లోకి లాక్కొచ్చిన అభయ్ తనని అపర భద్రకాళిలా చూస్తున్న శశికళను చూసి, "అలా చూడకు. నేను నీతో మాట్లాడాలని" స్థిరంగా అన్నాడు అభయ్. "నాకా అవసరం లేదని" శశికళ వెళ్తుంటే చెయ్యి పట్టుకుని గోడకు లాగి ఆమె దగ్గరకొచ్చిన అభయ్ శశికళకు అటూ ఇటూ చేతులుంచి, "ఏంటి మాట్లాడాలని అంటుంటే టెక్కు చూపిస్తున్నావు?" "యస్. నేను తప్పు చేశాను. ఐ యామ్ సారీ శశికళ. ఆవేశంలో నీ లైఫ్ గురించి ఆలోచించకుండా తప్పు చేశాను. నన్ను అసహ్యించుకోకు. నాకు కష్టంగా ఉంది. నువ్విలా నన్ను చీత్కారంగా చూస్తుంటే" అని అన్నాడు అభయ్. అభయ్ కళ్ళల్లోకి సూటిగా ఎర్రబడ్డ కళ్ళతో చూసిన శశికళ, "మీ సారీ. పోయిన నా శీలాన్ని తెచ్చివ్వగలదా?" అని అతన్ని చూస్తూ అడుగుతుంది. అభయ్ కళ్ళు శశికళ కళ్ళ ముందు వాలిపోతే, "చెప్పు. నా వర్జినిటీ నాకు తెచ్చివ్వగలవా? ఆ రోజు చెక్కిచ్చావు కదా! అలా ఇది కూడా తెచ్చివ్వు. జరిగింది మర్చిపోతానని" అభయ్ ఛాతీ మీద చేతులేసి వెనక్కి నెట్టింది శశికళ. "చాలా పెద్ద తప్పు చేశాను. సారీ శశికళ. ఐ యామ్ రియల్లీ సారీ.
ఇందుకు నువ్వేం శిక్ష వేసినా భరిస్తానని స్థిరంగా అన్నాడు అభయ్. ఓ అలాగా అని నిండుగా కప్పుకున్న చున్నీ నేలజార్చిన శశికళ చూడు కామంతో నువ్విచ్చిన గుర్తులను బాగా చూడని అభయ్‌ని చూస్తుంది శశికళ. ఆమె కన్నీళ్లు చెంపల మీదకు జారి గొంతును తడిపేస్తుంటే అభయ్ శశికళ గొంతు దగ్గర డ్రెస్‌కున్న కాస్త డీప్ నెక్ దగ్గర నల్లగా కమిలిన తన పంటి గుర్తులను చూసి చలించిపోతాడు. అభయ్ కాలర్ పట్టుకొని ఎందుకు నా జీవితం నాశనం చేశావు అభయ్? నీకు కనిపిస్తున్నవి ఇవే. కనిపించనివి ఇంకెన్ని నా ఒంటి మీద ఉన్నాయో నీకు తెలుసా? వాటిని చూసుకుంటున్న ప్రతిసారి నేనెంత చిత్రవద అనుభవిస్తున్నానో నువ్వు కనీసం ఊహించలేవు. నేను నిలువెల్లా కాల్చుకోవాలనిపిస్తోంది. ఎంత నొప్పికి భరించానో నీకు తెలుసా? అని ఏడుస్తూ అభయ్ చెంపలను కొడుతుంది శశికళ. శశికళ చుట్టూ చేతులేసి అభయ్ కామ్ డౌన్ శశికళ అని బాధగా చెప్తూ దగ్గరికి తీసుకుంటే డోంట్ టచ్ మీ అని పిడికిళ్లతో అభయ్ ఛాతీ మీద కొడుతూ, ఏడుస్తూ, అరుస్తూ, నీరసంతో కళ్ళు తిరిగి వెనక్కి పడబోతుంది. పడకుండా పట్టుకున్న అభయ్ తన గుండెల మీద శశికళను పడుకోబెట్టుకుని హగ్ చేసుకున్నాడు. ఎన్నడూ లేని కొత్త అనుభూతి కలిగితే శశికళ తీసుకున్న పెయిన్ అతనికి ఆ క్షణం పాతాళానికి పడేస్తుంది. అభయ్ కళ్ళ నుంచి జారిన కన్నీటి చుక్క శశికళ పాపిట్లో నిలుస్తుంది. మరుసటి రోజు తల్లిని తీసుకుని హాస్పిటల్‌కి వెళ్ళాడు ఆర్య. ఈశ్వరి జడ వేస్తుంటే తెరుచుకున్న డోర్‌కు అటు చూసింది మాళవిక. ఫస్ట్ సుధగారు కనిపిస్తే ఆ వెనుకే పీచ్ కలర్ షర్ట్, బ్లాక్ జీన్స్‌లో ఆర్య కనిపిస్తాడు. "ఇప్పుడెలా ఉంది మాళవిక? బావుందా ఆంటీ?" అని మాళవిక ముభావంగా అంటే, ఈశ్వరి స్టూల్ వేసి కూర్చొని నిలబడి ఉన్నారే అని అంటుంది. "పర్లేదు ఈశ్వరి గారు. ఒకసారి మాళవికను చూడాలనిపించి వచ్చానని" ఆర్యని చూసింది. ఆర్య చూపు మాళవిక మీదే ఉంటే అతని సూదంటి చూపులకు మాళవిక డ్రెస్‌ను పిడికిట్లో గట్టిగా పట్టుకుని నేల చూపులు చూస్తోంది. మీతో మాట్లాడాలని ఈశ్వరి గారిని చూస్తూ సుధగారు అంటే బయటికి నడిచారిద్దరు. భానుచంద్ర గారెక్కడ? బయటికి వెళ్లారు. చెప్పండి సుధగారు అని ఈశ్వరి అంటే ఆర్యకు, మాళవికకు పెళ్లి చేయాలనేది నా కోరిక. మీ అభిప్రాయం చెప్పండి. మీ అమ్మాయిని మా నెత్తిన పెట్టుకొని చూసుకుంటాం. కాదనకండి. నాకు మాళవికను చూసిన మొదటిసారే నా ఇంటికి మహాలక్ష్మిలా ఊహించుకున్నానని అడుగుతారు సుధగారు. నాకిష్టమే. మాల ఇంతవరకు వచ్చిందంటే అది మీ అబ్బాయి మీద ప్రేమని చంపుకోలేకే. కానీ నా భర్త మాట నేను దాటలేనని ఇక్కడ ఈశ్వరి, సుధ మాటల్లో పడితే రూమ్‌లో స్టూల్ లాక్కొని మాళవికకు ఎదురుగా కూర్చున్న ఆర్య ప్యానులా ఉన్న చేతిని బొటనవేలుతో నిమిరి "ఇప్పుడెలా ఉందని" అడిగాడు. అని మాత్రమే అంది మాళవిక. మాక్సీ డ్రెస్‌కు చున్నీ లేక ఇబ్బంది పడుతూ ఆర్య చూపులకు డ్రెస్‌ను గుండెల దగ్గర పైకి లాక్కుంటే "నేనేం నిన్ను ఆ ఉద్దేశంతో అందులోనూ హాస్పిటల్ బెడ్ మీద నిన్ను చూడట్లేదు. నీ కవరింగ్ లాపి ఎందుకు సూసైడ్ అటెంప్ట్ చేశావో చెప్పు" అని అడిగాడు సీరియస్‌గా చూస్తూ ఆర్య. ఆర్యని కోపంగా చూస్తూ "మీకెందుకు చెప్పాలని" అంది మాళవిక. "నాకే చెప్పాలి కాబట్టి. నీ ఆన్సర్ ప్రాపర్‌గా ఉంటే నువ్వడిగినట్టు నేను నీ కంటికి కనిపించకుండా న్యూజెర్సీ వెళ్ళిపోతాను. లేదంటే మాత్రం నువ్వు నా సొంతం అవ్వడాన్ని ఎవరూ ఆపలేరు. ఇంక్లూడింగ్ యూ" అని స్థిరంగా అన్నాడు ఆర్య. "బెదిరిస్తున్నారా? నిజం చెప్తున్నాను. నిజం చెప్పు శశికళ. మీ అమ్మా నాన్న నిర్ణయాన్ని ఎదిరించలేక, మనసులో ఉన్న నన్ను చెరిపేయలేక, ఇష్టం లేని పెళ్లి చేసుకోలేక ఇలా చేశావు కదూ" మౌనంగా తలదించుకుంది మాళవిక. ఆమె గడ్డం పట్టుకుని తలపైకెత్తిన ఆర్య ఇప్పుడు ఆలస్యం చెయ్యనని ముందుకు 2 అడుగులు వేసి, తనని అయోమయంగా, బాధగా చూస్తున్న మాళవిక బుగ్గ మీద ముద్దిచ్చి, ఆమె షాక్‌లోకి తోసి బయటికి వెళ్ళిపోయాడు ఆర్య. ఆర్య పెదాలు తాకిన బుగ్గను రుద్దుకున్న మాళవిక ఏం చేయబోతున్నారీయన అని టెన్షన్‌తో తలపోటు తెచ్చుకుంటుంది. మామ్ వెళ్దాం పద అని ఆర్య అంటే, మీకే అభ్యంతరం లేదని మీ మాటల్లో నాకు అర్థమైంది. మీ వారిని మా ఆయన మాట్లాడి ఒప్పిస్తారు. మీ వా అంతా వరకు నా కోడల్ని జాగ్రత్తగా చూసుకోండని తెచ్చిన ఫ్రూట్స్ ఇచ్చి, పద ఆర్య అని కొడుకుని తీసుకొనెళ్తుంటే, ఆర్యని చూసిన ఈశ్వరి మంచి కుటుంబంలా ఉంది. ఆయన్నొప్పిస్తే నా కూతురు భవిష్యత్తు బావుంటుందని కలలు కంటుంది ఈశ్వరి. ల్యాప్‌టాప్ ముందేసుకొని వర్క్ చేసుకుంటూ ఉన్న అయాస్ ఆయిషిని, జోయాను చూశాడు. ఆయిషి బెడ్ సర్దుతుంటే, మమ్మీ నాకు బటర్ మిల్క్ అని అరుస్తుంది ఆర్డర్ వేస్తూ కావాలని. తెస్తాను మిస్టర్ ఖాన్. మీకు గ్రీన్ టీ తీసుకురానా? అని అడిగింది ఆయిషి. ఆయిషి వైపు చూస్తూ దగ్గరికి రమ్మన్నాడు అయాస్. ఆయిషి దగ్గరికి వెళ్తే స్వీట్‌గా ఒక కిస్, హాట్‌గా హగ్గిస్తావా? అని అడిగాడు నవ్వుతూ. అయాస్ బుగ్గ పొడిచి, మీ కూతురు వింటే గోల చేస్తుంది అయాస్. అసలే దానికి ఒళ్ళంతా కుళ్ళు అని నవ్వుకుంటూ ఆయిషి కిందకెళ్ళి కూతురి కోసం బటర్ మిల్క్, ఆయాస్ కోసం గ్రీన్ టీ తీసుకొని బెడ్‌రూమ్‌కి వెళ్తుంది. ఆయిషి వెళ్ళగానే కాల్ మాట్లాడుతూ బాల్కనీలోకి వెళ్ళిపోయిన అయాస్, ఆయిషి అరిచిన అరుపుకు కాల్ కట్ చేసి బెడ్‌రూమ్‌కొచ్చి వాట్ హ్యాపెండ్ ఆయిషి అని అడిగాడు కంగారుగా. మీ కూతుర్ని చూడండని ఆయిషి కళ్ళురిమితే చూశాడు అయాస్. ఆయిషి చీరలన్నీ కింద కుప్పగా పడి కనిపిస్తే ఒక చీరను కొంగుల భుజం మీద వేసుకొని 2 చేతుల్లో కుప్పగా పట్టుకొని మూతికి లిప్‌స్టిక్, కళ్ళకు ఐలైనర్ లాగా మొత్తం పూసుకొని ఇన్నోసెంట్‌గా చూస్తూ కనిపిస్తుంది బుడ్డది. అయాజ్ మాత్రం నవ్వితే, "ఆగవే పిల్ల రాక్షసి" అని టేబుల్ మీదున్న ఏసీ రిమోట్ తీసుకొని తరుముతుంది ఆయిషి.
మమ్మ క్యాచ్ మీ అని బెడ్రూమ్ మొత్తం తన పిలకలను ఎగరేసుకుంటూ పరిగెత్తి తండ్రి కాళ్ళను చుట్టేసింది. ఆయిషి జోయా చెవి పట్టుకుంటే చూడదు ఆయిషి చిన్నపిల్ల కదా అని కూతుర్నెత్తుకొని పక్కకి వెళ్ళిపోతాడయాస్. తమ గారాబం వల్లే అదిలా తయారయిందని అరుస్తుంది ఆయిషి. టిష్యూ తీసుకొని కూతురి మొహాన్ని తుడుస్తూ అలాంటివన్నీ యూజ్ చేయకూడదురా అని ప్రేమగా అంటాడు అయాస్. మరి మమ్మీ యూజ్ చేస్తోంది కదా డాడీ. మమ్మ వేరు, నువ్వు వేరు బేబీ. పెద్దగా అయ్యాక వేసుకుందువులే. వెళ్లి ఆడుకో అని జోయాను పంపి ఆయిషీని చూశాడయాస్. చీరలను వార్డ్రోబ్‌లో సర్ది అరిగిపోయిన లిప్‌స్టిక్ చేతిలోకి తీసుకొని బాధగా చూసింది ఆయిషి. వెనుక నుంచి హగ్ చేసుకున్న అయాస్ దాన్ని తీసుకొని డస్ట్‌బిన్‌లోకి విసిరేసి కొత్తది తీసుకో అని మెడ మీద ముద్దిచ్చి అన్నాడు అయాస్. ఈ బ్రాండ్, ఈ షేడ్ ఇక్కడ దొరకదు మిస్టర్ ఖాన్. లాస్ట్ టైమ్ మీరు పారిస్‌కి వెళ్ళినప్పుడు తెచ్చారు. ఇంకా వాడలేదు కూడా అని ఆయిషి చిన్నపోయిన మొహంతో అంటే నేను తెప్పిస్తాలే ఫీల్ అవ్వకని ఆయిషిని ముందుకు తెచ్చుకొని 5 అవర్స్ అవుతుందని అన్నాడు. ఎందుకు 5 అవర్స్? నువ్వు ముద్దివ్వక అని ఆయిషికి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా ఆమె మెడ వెనక్కి చేతిని పోనిచ్చి ఇద్దరి పెదాలను ఒకటి చేశాడు అయాస్. మత్తుగా కళ్ళు తెరిచిన శశికళకు పైన సీలింగ్ కనిపిస్తే చల్లటి ఏసీ గాలి ఒంటిని తాకేసరికి లేచి కూర్చుంది శశికళ. ఎక్కడున్నాను నేను? అని ఏమైందో గుర్తు చేసుకున్న శశికళ కంగారుగా బెడ్ దిగింది. తల గిర్రున తిరిగితే వెనక్కి పడబోతుంది. శశికళ కోసం జ్యూస్ తీసుకొని వచ్చిన అభయ్ పడకుండా ఒంటి చేత్తో శశికళ నడుం చుట్టూ చెయ్యేసి పొదవు పట్టుకున్నాడు. ఇది తాగి కాసేపు రెస్ట్ తీసుకో నేనే డ్రాప్ చేస్తానని అన్నాడు అభయ్. అభయ్‌ని వెనక్కి నెట్టి డోర్ వైపు వెళ్ళింది శశికళ. డోర్ ఎంత లాగినా రాకపోతే కోపంగా అభయ్ వైపు వెనక్కి తిరిగి చూసింది శశికళ. డోర్ ఓపెన్ చెయ్యి. కోపంగా అరిచింది శశికళ. సారీ లాక్డ్. ఈ జ్యూస్ తాగు ఓపెన్ అవుతుందని లేదంటే ఇక్కడే ఉంటావు. ఏంటి బ్లాక్‌మెయిల్ చేస్తున్నావా అభయ్? నువ్వెలాగైనా అనుకో. ముందు ఇది తాగితేనే నువ్వు బయటికి. వీక్‌గా ఉన్నావు నువ్వు శశికళ. నాకేం నీ కన్సర్న్ అక్కర్లేదని శశికళ తలుపు తీయాలని శతవిధాలా ప్రయత్నిస్తే ఒంట్లో ఉన్న కాస్త శక్తి కూడా ఆవిరవుతుంది. చేతులు కట్టుకొని చూసిన అభయ్ నువ్వెంత ట్రై చేసినా వేస్ట్ శశికళ అని అన్నాడు. కోపంగా చూసి అభయ్ ముందరకొచ్చి శశికళ జ్యూస్ గ్లాస్ లాక్కొని గడగడ తాగేసి, తాగాను కదా! ఇప్పుడైనా డోర్ ఓపెన్ చెయ్యి అని అరుస్తుంది. ష్యూర్ అని మొబైల్ ద్వారా డోర్ లాక్ ఓపెన్ చేశాడు అభయ్. కోపంగా చూసిన శశికళ వెళ్ళిపోతుంటే చెయ్యి పట్టుకొని ఆపిన అభయ్, నేను డ్రాప్ చేస్తాను. నువ్విప్పుడు ఎక్కడున్నావో కూడా తెలియదు రా అని ఆమె చెయ్యి పట్టుకొని టేబుల్ మీదున్న కీస్ తీసుకొని అభయ్ ముందుకు నడిస్తే చేతిని వెనక్కి లాక్కోవాలని చూసిన శశికళకు అతని పట్టు అంతకంతకు తన మణికట్టు మీద బిగుసుకుంటుంటే కోపంగా ఎర్రబడ్డ కళ్ళతో చూసింది శశికళ. హాల్లోకొచ్చిన శశికళకు అది ఒక లగ్జరీ ఫ్లాట్ అని అర్థమైతే కిందకు తీసుకెళ్లిన అభయ్ కార్ లాక్ చేశాడు. కారులో శశికళను తోసి సీట్ బెల్ట్ అని అన్నాడు అభయ్. అభయ్ తీసుకుంటున్న చనువు వద్దని అంటున్నా పదే పదే తనని ఇబ్బంది పడుతూ ఉంటే ఉక్రోషంతో ఊగిపోతున్న ఆమెకు అతని మాట చేరదు. శశికళను చూసి ముందుకు వంగాడు అభయ్. కళ్ళు పెద్దవి చేసిన శశికళ గట్టిగా అరుస్తుంది. దగ్గరగా ఉన్న అతని మొహాన్ని చూసిన భయంతో. 3 రోజులకు మాలవిక డిశ్చార్జ్ అయితే ఇంటికి తీసుకొని వెళ్తారు భానుచంద్ర గారు. ఈ విషయం లేట్‌గా ఆయన పెద్ద కూతురు తెలియడంతో మాలవిక కోసం పరుగున వస్తుంది మాధవి. "అక్క నాకేం కాలేదు. ఈ సమయంలో నువ్వు జర్నీ చేసి రావడం అవసరమా?" అని నెలలు నిండిన గర్భాన్ని తడుముతూ అంది మాలవిక. "చంపేస్తాను మాల. అసలేంటిదంతా?" అని బాధగా అడుగుతుంది అక్క మాధవి. మాధవి భర్త అజయ్ "హౌ ఆర్ యూ మాలవిక" అని అడిగితే "బావున్నాను బావ. కాసేపు రెస్ట్ తీసుకుంటాను." అక్క మాలవికకు సమాధానం చెప్పలేక గదిలోకి వెళ్ళిపోయి తలుపు బిగించుకుంటుంది. "అమ్మా నువ్వేనా చెప్పు" అని మాధవి అసహనంగా అడిగితే, తనకు తెలిసింది చెప్పి, "ఆ అబ్బాయి అంటే మాలవికకు ఇష్టం మాధవి. అందుకే ఇంత పెద్ద నిర్ణయం తీసుకొని ప్రాణం తీసుకోబోయిందని ఈశ్వరి అంటే" ఆర్య న్యూజెర్సీలోనే చూసిన మాధవి అతనికి ఇష్టమో కాదో అని ఆలోచిస్తుంది. శశికళను చూసి ముందుకు వంగాడు అభయ్. కళ్ళు పెద్దవి చేసిన శశికళ గట్టిగా అరుస్తుంది. దగ్గరగా ఉన్న అతని మొహాన్ని చూసిన భయంతో, "ఏమైంది శశికళ? నువ్విలా నాకు దగ్గరగా రాకు. ఆ రోజు నువ్వు మృగంలా నా మీద కోరిక తీర్చుకున్నదే నా కళ్ళ ముందు మెదులుతోందని" భయంతో ఏసీ కార్‌లో కూడా చెమటలతో తడిచిపోతున్న శశికళ కన్నీటితో అంది. అభయ్ అపరాధ భావంతో చూస్తూ "ఇంత బాధ పెట్టానా నిన్ను?" అని మనసులోనే తనని తాను ప్రశ్నించుకున్నాడు అభయ్. సీట్ బెల్ట్ పెట్టి దూరం జరిగిన అభయ్ మౌనంగా డ్రైవ్ చేస్తుంటే బిగుసుకున్న అతని దవడ కండరాలకు సీరియస్‌గా డ్రైవ్ చేస్తుంటే రోడ్డు మీద స్మూత్‌గా వెళ్తున్న కార్‌కు శశికళ అభయ్‌ని చూసి మొహం తిప్పేసింది. కార్ బ్యాలెన్స్ ముందు ఆగితే క్షణం కూడా చూడకుండా కార్ దిగి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది శశికళ. లోపలికి వెళ్ళే వరకు చూసిన అభయ్ అసహనంగా కారును యూ టర్న్ చేసుకుంటే తన బెడ్‌రూమ్ బాల్కనీలో కాల్ మాట్లాడుతున్న అయాస్ అభయ్ కార్‌ని చూసి సైడ్ స్మైల్ వదిలాడు. "చిచి వచ్చావా? ఆడుకుందాం రా" అని జోయా చెయ్యి పట్టుకొని లాగితే, "జోయా తనిప్పుడే కదా వచ్చింది ఫోర్స్ చెయ్యకు. శశికళ నువ్వెళ్ళి ఫ్రెష్ అవ్వని" అంటుంది ఆషి. "పర్లేదులే అక్క" అని చిన్నబోయిన జోయా ముఖాన్ని చూసి 10 మినిట్స్‌లో వచ్చేస్తాను ఆడుకుందామని శశికళ తన గదికి వెళ్ళిపోతే
అమీర్ ఖాన్ గారు ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళతో మాట్లాడుతుంటే, "ఏమైంది మావయ్య" అని అడిగింది ఆయిషి. "అయాజ్ బర్త్‌డే ఉంది కదరా తల్లి! ఆ రోజు పార్టీ అరేంజ్ చేయాలని అమీర్ ఖాన్ గారంటే, ఆయిషి మిస్టర్ ఖాన్‌కు మంచి గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంటుంది. ముస్లిం కమ్యూనిటీలో ఎక్కువగా విందుకే ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి, దానికి తగ్గట్టు అమీర్ ఖాన్ గారు మెనూ చెప్తుంటే, నజియా గారు ఆయిషిని చూసి, "ఏంటే ఈ మధ్య చిక్కుపోతున్నావు?" అని అడుగుతారు. "మీ అబ్బాయి రొమాన్స్ సలుపులు తట్టుకోలేక అత్తయ్య" అని నజియా గారి చెవిలో గుసగుసగా చెప్పి ఆయిషి తుర్రుమంటే, "అబ్బా!" అని నోటి మీద చెయ్యేసుకొని, "ఆగవే" అని నజియా గారు వెనక పడితే పరిగెత్తిన ఆయిషి షర్ట్ బటన్స్ పెట్టుకుంటూ స్టెప్స్ దిగుతూ వస్తున్న అయాజ్‌ని చూడకుండా గుద్దుకొని బలంగా ఉన్న ఛాతీకి ఒక స్తంభాన్ని గుద్దుకున్న భావనతో వెనక్కి పడబోయి అయాజ్ చేతిలోనే బందీ అవుతుంది ఆయిషి. ఇద్దరి కళ్ళు కలుసుకుంటే చూసుకొని నడవని ఆయిషి నడుమును సున్నితంగా తడిమి వదిలాడు అయాజ్. నజియా గారు ఆయిషి చెవి మెలిపెట్టి, "నోట్లో నాలుక లేని పిల్ల. మీరు బహు పొట్టి అమాయకురాలని అనుకున్నాను కదే" అని అంటుంటే, "అమ్మా అత్తయ్య నొప్పి" అని ఆయిషి అంటే చేతిని వెనక్కి తీసుకొని, "గట్టిగా పట్టుకున్నానా ఆయిషి" అని అడుగుతారు నజియా గారు గాబరాగా. ఇంత స్వీట్ కాబట్టే మిమ్మల్ని టీజ్ చేసేదని ఆయిషి నవ్వితే, అయాజ్ తల్లికి, భార్యకి మధ్య ఉన్న బాండింగ్‌కు నవ్వుకుంటూ బయటకు వెళ్తున్నాను బాయ్ అని ఆయిషి చేతిని ప్రెస్ చేసి వదిలి వెళ్ళిపోతాడు అయాజ్. "ఒక్క నిమిషం అయాజ్ గారు" అని గుమ్మం దగ్గరికి వెళ్ళిన ఆయిషి, "వచ్చేటప్పుడు నా కోసం ఏం తెస్తారని" అడుగుతుంది. "ఏం కావాలని" అడిగాడు అయాజ్ కార్ దగ్గరికి నడుస్తూ. చేతులను వెనక్కి పెట్టుకొని, "మల్లెపూలు కావాలని" అడిగింది ఆయిషి. వియర్డ్‌గా చూశాడు అయాజ్. "మీరే కదా పెళ్ళాం మల్లెపూలు పెట్టుకోగానే టెంప్ట్ అయ్యి కంట్రోల్ తప్పేంత వీక్ కాదు నీ మొగుడు అని అన్నారు. అందుకే తీసుకొని రండి. మీ కంట్రోల్ ఎంతో నేను చూడాలని" నవ్వుతుంది ఆయిషి. "ఏం ప్లాన్ చేస్తున్నావు ఆయిషి?" "నేనేం చేస్తాను ఖాన్ సాబ్. ఇప్పుడే మా అత్తయ్య నోట్లో నాలుక లేని పిల్ల అని అంది. వినలేదా మీరు?" అని అమాయకంగా అంటుంది ఆయిషి. దీనికున్న ప్రాబ్లమ్ ఎప్పుడు పోతుందని చస్తుంటే అమాయకంగా నటిస్తూనే చంపుతోంది రాక్షసి అని అసహనంగా కార్ డోర్ ఓపెన్ చేశాడు అయాజ్. "మల్లెపూలు మర్చిపోకండి. ఒంటికి చుట్టుకునే అన్నీ తెస్తాను. బయట ఎండగా ఉంది పో లోపలికి" అని కసిరి కార్ స్టార్ట్ చేస్తాడు అయాజ్. "మా ఆయనకి నేనంటే ఎంత ప్రేమో" అని నవ్వుకుంటూ గార్డెన్‌లో సెటిలైన కూతుర్ని, శశికళను చూస్తుంది ఆయిషి. జోయా బాల్ విసురుతుంటే అదెక్కడో పడుతుంటే డాగ్స్ తెస్తుంటే "ఛీ! క్యాచ్" అని విసురుతోంది జోయా. "ఇంక చాలు జోయా టైర్డ్ అయిపోతావు. శశికళ కూడా చదువుకోవాలి కదా! పద లోపలికంటే" "ఓకే మమ్మా" అని లోపలికి వెళ్ళిపోయింది జోయా. "జోయా చాలా ముద్దుగా ఉంటుంది కదా అక్క. నీ స్టడీస్ అవ్వగానే త్వరగా పెళ్లి చేసుకో. నీకు కూడా జోయా లాంటి క్యూట్ బేబీ వచ్చేస్తుందని" ఆయిషి నవ్వుతూ అంటే శశికళ మనసు బాధతో నిండిపోతుంది. "ఏమైంది శశికళ? ఎందుకు ఈ మధ్య బాధగా ఎప్పుడు ఏదో పోగొట్టుకున్న దానిలా కనిపిస్తావని" అడిగింది ఆయిషి. ఏం చెప్తుంది? ఆడదానికి ప్రాణం కంటే మానమే ఎక్కువ. అలాంటి మానమే పోగొట్టుకొని తనలో తాను కుమిలిపోతున్న శశికళ, "ఏం లేదక్కా నాన్న గురించే దిగులుగా ఉందని" లోపలికి నడిస్తే, ఈ అమ్మాయి ఏదో దాస్తోందని తను కూడా లోపలికి నడిచింది. ఇంటికొచ్చిన మురళీమోహన్ గారిని, సుధ గారిని అసహనంగా చూస్తాడు. మాళవిక తండ్రి భానుచంద్ర గారు, "కూర్చోండి సార్" అని మాధవి సోఫాను చూపిస్తే, "సార్ అక్కర్లేదులేమ్మా" అని సోఫాలో కూర్చున్న మురళీమోహన్ గారు, ఆర్య బెడ్‌రూమ్‌లో సగమున్న ఆ ఇంటిని చూస్తూ మాళవిక కోసం చూస్తే గది నుంచి బయటకొస్తూ కనిపిస్తుందామె. సుధ గారు ఎదురుగా వెళ్లి "ఎలా ఉన్నావు మాళవిక" అని అడిగితే, అని అంటుంది మాళవిక. "చూడండి మీతో నేను మాట్లాడడానికొచ్చాను. మా ఆర్య, మీ అమ్మాయి ఒకరినొకరు ఇష్టపడుతున్నారు. ఈ విషయం మీకు కూడా ఈ పాటికి తెలిసే ఉంటుంది. మాకు అంతస్తులు తేడా లేదు. మా ఇంట్లో మీ అమ్మాయి కోడలుగా ఉన్న మాకు కూతురే అవుతుంది. మీరు ఒప్పుకుంటే త్వరలో ముహూర్తాలు పెట్టుకుంటే బావుంటుందని" ముక్కుసూటిగా అంటారు మురళీమోహన్ గారు. భానుచంద్ర గారు అసహనంగా మురళీమోహన్ గారిని చూస్తుంటే, ఆలోపు ఆగిపోయిన ఆ పెళ్ళికొడుకు తల్లి, తండ్రి బాణంలా ఇంట్లోకి దూసుకొనొస్తారు. పోనీలే మంచి కుటుంబం అని పెళ్లికి ఒప్పుకుంటే, తమరేమో మాకంటే బాగా ఉన్న బలిసిన ఇంటికి కూతురిని పంపడానికి సిద్ధమయ్యారా? సిగ్గుండాలి. కూతురితో బిజినెస్ అంటున్న పెళ్ళికొడుకు తల్లి చెంప మీద బలంగా పడిన దెబ్బకు అందరూ షాక్ తింటే, ఆర్య అని సుధగారి కొడుకు చేయి పట్టుకొని వెనక్కి గుంజారు. తల్లి, తండ్రి వెనుక వచ్చిన ఇంట్లోకి రావడం ఇష్టం లేక కారులోనే కూర్చున్న ఆర్య ఇప్పుడు ఆ దండుపాలెం బ్యాచ్‌ని చూసి లోపలికొచ్చి వాటంగా ఆ పెళ్ళికొడుకు తల్లి చెంపని వాయదీశాడు. "నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడుకోవడం నేర్చుకో. లేకపోతే యాసిడ్ పోస్తాను నోట్లోకి" అని ఆర్య వేలు చూపిస్తే, "మాకైన ఖర్చెంతో తెలుసా నీకు?" ఆవిడ అరిస్తే కారు దగ్గరికి వెళ్ళిన ఆర్య డాష్‌బోర్డ్ నుంచి చెక్ బుక్ తెచ్చి ఒక అమౌంట్ రాసి విసిరేసి గెటౌట్ అనొచ్చాడు ఆర్య. చెక్‌లో లక్షలకు ఆవిడ భర్తను తీసుకొని వెళ్ళిపోతే మాళవికతో సహా హోల్ ఫ్యామిలీ షాక్‌తో చూస్తుంది. "డాడ్ మాట్లాడడం అయిందా?" మురళీమోహన్ గారు భానుచంద్ర గారి వైపు చూస్తే, "నాకు కొంచెం టైం ఇవ్వండి. మీకు నేను కబురు పెడతానని" అంటారు. ఆర్య కోపాన్ని లైవ్‌లో చూసిన ఆయన, "సరే మేము ఎదురు చూస్తుంటామని" మురళీమోహన్ గారు భార్య వైపు చూస్తే తెచ్చిన తాంబూలం మాళవిక చేతిలో ఉంచి, "ఇది నీకోసమే. మళ్ళీ నేను నీ కోసం వచ్చినప్పుడు ఈ చీరలో కనిపించాలని" మాళవిక చెంప నిమిరి సుధ గారు కొడుకు చేయి పట్టుకొని లాక్కొని వెళ్తే, ఆర్య చూపులు మాళవికను వదలవు.
ఏంట్రా చిన్న పెద్ద తేడా లేకుండా ఆవిడ మీద అలా చేయి చేసుకున్నావు? నిన్నిలా చూసి మాళవిక తండ్రి ఏమనుకుంటారో ఆలోచించావా అని అరుస్తుంది తల్లి. కార్ స్టార్ట్ చేసిన ఆర్య మాళవిక మొబైల్‌కు మెసేజ్ చేశాడు. బయటికి రా అని. వచ్చిన ఆర్య మెసేజ్‌కు ఎందుకు అన్నట్టు మాళవిక బయటకు నడిస్తే సైడ్ స్మైల్ ఇచ్చిన ఆర్య ఆమెను ఒకసారి చూసి కార్‌ను ముందుకు దూకిస్తూ ఆయనకంత సీన్ లేదు మామ్. వన్స్ పెళ్లవని దాన్ని కూడా ఇంటికి రాకుండా చేస్తానని అంటాడు ఆర్య. అంటే ఏంట్రా? తండ్రి కూతుర్లను దూరం చేస్తావా? లేదు. న్యూ జెర్సీకి తీసుకొని వెళ్ళిపోతానని చెప్తున్నాను మామ్ అని ఆర్య అంటే తండ్రి అసహనంగా చూస్తూ ఈ కోపాన్ని తగ్గించుకొని కాస్త పద్ధతిగా ఉండురా అని గడ్డి పెడతాడు మురళీమోహన్ గారు. పద్ధతికి ప్యాంట్, చొక్కా వేసినట్టుంటే సరిపోతుందా డాడ్ అని సాంగ్స్ వాల్యూమ్ పెంచాడు ఆర్య. వీడు మారడని నిట్టూర్చారు మురళీమోహన్ గారు. వెళ్ళిపోతున్న కార్‌ను చూసి అసలేం జరుగుతోందని తలపట్టుకుంది మాళవిక. బయటకు వెళ్ళిన అయాస్ ఈవినింగ్ కాదు నైట్‌కు ప్యాలెస్‌కొస్తే నేరుగా బెడ్‌రూమ్‌కెళ్ళిన అయాస్ ఫ్రెష్ అయి ఆయిషీ కోసం చూస్తూ రైలింగ్ నుంచి ఆయిషీ అని పిలిచాడు. వస్తున్నాను అయాస్ గారు అని ఆయిషీ నజియా గారి గది నుంచి కిచెన్‌లోకి వెళ్ళి కాఫీ కప్ తీసుకొని వస్తుంది వడివడిగా అడుగులు వేసుకుంటూ. కప్పిచ్చిన ఆయిషీ వెనక్కి తిరిగి టేబుల్ మీద పెద్ద సైజు పొట్లం కనిపిస్తే నవ్వుకుంటూ సరదాగా అన్నాడని అనుకున్నాను. నిజంగానే ఒంటికి చుట్టుకోవాలా ఈ పూలను? అని అయాజ్ వైపే చూస్తుంది ఆయిషీ. షర్ట్ బటన్స్ తీస్తూ వాష్‌రూమ్‌కి వెళ్ళిపోయాడు. అయోమయంగా చూస్తూనే అయాస్‌కి డ్రెస్ తీసి పెడుతుంది ఆయిషీ. ఫ్రెష్ అయ్యి వచ్చిన అయాస్ డ్రెసప్ అవుతూ ఆయిషీని చూశాడు. డోర్ క్లోజ్ చేస్తూ చేతిలో డిన్నర్ ప్లేట్‌తో కనిపిస్తే సోఫాలో కూర్చున్నాడు. అతని చూపులు సూటిగా ఉంటే సూటిగా చూడలేని తన నయనాలకు తినిపించి ప్లేట్ కింద పెట్టేస్తుంది ఆయిషీ. కాలొస్తే ఇప్పుడే వస్తాను. నువ్వు పడుకో అని అయాస్ బాల్కనీలోకి వెళ్తే మల్లెపూలను తీసిన ఆయిషీ తలలో పెట్టుకొని మిగిలిన వాటిని చూస్తుంది. అయాస్ కాల్ మాట్లాడొస్తుంటే అతని మెడలో మల్లెపూలను దండలా వేసిన ఆయిషీ నవ్వుతూ చూస్తూ అలాగే పట్టుకొని తన మీదకి లాక్కుంటుంది. ఆయిషీ నడుము చుట్టూ ఎడమ చేతిని వేసిన అయాస్ తన బరువుకు ఆయిషీ వెనక్కి పడకుండా పట్టుకొని కనుబొమ్మలు ఎగరేశాడు. మీ కళ్ళు నన్ను ఎంతలా కలవరపెడతాయో మీకు తెలుసా మిస్టర్ ఖాన్ అని ఆయిషీ అంది. ఏమో నాకెలా తెలుస్తుంది ఆయిషీ? నువ్వు కదా సిగ్గుతో ముడుచుకునేది. నాకు నీ దగ్గర సిగ్గనే వర్డ్ అస్సలు గుర్తుండదు కూడా. అయాస్ అని అరిచిన ఆయిషీ అతని కుడి చేతికి మల్లెపూలను చుడుతూ మన మ్యారేజ్‌లో కూడా ఇలాగే ఫ్లవర్స్ ఉంచుకున్నావు కదా అని అడిగింది ఆయిషీ. అది కల్చర్ ఆయిషీ. నిఖా అయిన తర్వాతే తన బేబీని చూడాలని ఆయిషీని దగ్గరికి పొదుముకున్నాడు. అయాస్ ఛాతీ మీద వేలుతో రాస్తూ ముందుకొచ్చిన ఆయిషీ మరప్పుడు ముసుగు తీసి నన్ను చూసినప్పుడు నీకేమనిపించింది? అని అడిగింది. అప్పుడు నీ మీద నేనింకా పీకల్లోతు ప్రేమలో పడలేదు కాబట్టి, నా బేబీ నా సొంతం చేసుకున్నానన్న ప్రౌడ్ ఫీలింగ్ అంతే. అబ్బో! అన్నట్టు చూసిన ఆయిషీ అయాస్ టీ షర్ట్ బటన్స్ లాగేస్తూ గారంగా ఏదో కావాలనిపిస్తోంది ఇవ్వొచ్చుగా అని ముద్దుగా అడుగుతుంది. ఆయిషీని వెనక్కి నెట్టి దూరంగా ఉండు ఆయిషీ. నాకు నీ మల్లెపూల వాసన నచ్చట్లేదని ఒంట్లో రేగుతున్న కోరికలకు నుదురు రుద్దుకుంటూ అన్నాడు అయాస్. ఎక్కడికి వెళ్ళేదని అయాస్ టీ షర్ట్ పట్టుకొని లాగిన ఆయిషీ ఒక ముద్దిచ్చి పడుకో మిస్టర్ ఖాన్ అని అస్సలు డిస్టర్బ్ చేయనని క్యూట్‌గా అన్నది ఆయిషీ. ముద్దిస్తే బుద్ధిగా పడుకుంటావు కదా! హా! ఆయిషీ చెంపను బొటనవేలుతో నిమిరి ఇద్దరి పెదాలను ఒకటి చేశాడు అయాస్. ఆయిషీ తన పెదాలను వదలకుండా ముద్దాడుతున్న అయాస్ పెదాల తాకిడికి అతని నాలుక చేస్తున్న తడికి కళ్ళు మూసి అయాస్ షర్ట్‌ను గట్టిగా పిడికిట్లో పట్టుకుంది ఆయిషీ. ఆయిషీ నడుమును స్వేచ్ఛగా అయాస్ చేతులు తడిమేస్తుంటే ఆయిషీ చేతులు అయాస్ మెడ చుట్టూ అల్లుకున్నాయి. తీరని దాహంలా ఎంత ముద్దాడుతున్నా తనివి తీరని ముద్దుకి పెదాలను వేరు చేసి ఆయిషీని చూడకుండా వెళ్ళి పడుకో. నాకు వర్క్ ఉందని వెళ్తుంటే ఇంకా అతని మెడలోనున్న మల్లెపూల మాలను పట్టుకొని ఆపిన ఆయిషీ నువ్వు రా ఒక్కదాన్ని ఎలా పడుకోవాలి జీ అని అడిగింది నవ్వుతూ చూస్తూ. గాడ్ మొదలెట్టిందిది అని ఇన్నర్ వాయిస్ వేసుకున్న అయాస్. పద అని ఆమెను బెడ్ మీదకు సున్నితంగా తోసి పక్కనే పడుకున్నాడు అయాస్. ఊరికే ఉంటే ఆయిషీ అవ్వదు కాబట్టి అయాస్ కాలు మీద తన కాలేసి బొటనవేలుతో రాస్తూ మిస్టర్ ఖాన్ అని తియ్యగా పిలుస్తుంది. గొంతులో గుటక పడితే నిద్రొస్తుందని అన్నావు కదే అని అన్నాడు విసుగ్గా అయాస్. ఇప్పుడు రావట్లేదు జీ. ఏదైనా స్వీట్ టాక్స్ చేసుకుందామా? అని అయాస్ వైపు తిరిగింది ఆయిషీ. పాపం అయాస్ మొహంలో ఇంతకు ముందున్న ప్లెజెంట్ ఫీలింగ్ ఇప్పుడు లేక దేనికో ఇబ్బంది పడుతూ దిగులు మొత్తం అయాస్ మొహంలోనే కనిపిస్తే కన్నింగా నవ్వుకున్న ఆయిషీ మిస్టర్ ఖాన్ మాట్లాడవేంటని ఛాతీ మీద చెయ్యేసి దగ్గరకు జరిగింది. ఆయిషీని తల తిప్పి చూశాడు అయాస్. నడుము దగ్గర చీర చెదిరితే కాలి పిక్కల వరకు చెదిరిన చీరకు కింద పెదవిని పంటి కింద నలుపుతూ కావాలని చేస్తున్నావు కదా అని అడుగుతాడు అయాస్. మీరు చాలా షార్ప్ అయాస్ జీ. పెట్టిన మంట పెడుతున్న తంట చాలు పడుకో ఆయిషీ అని పైకి లేచాడు అయాస్. ఎక్కడికి జీ? నాకు నిద్ర రాదని అయాస్‌ను బెడ్ మీదకు నెట్టి అతని ఛాతీ మీద వాలిపోయి తన బరువు మొత్తం అయాస్ మీదే వేస్తుంది. ఉఫ్! కష్టంతో కూడిన నిట్టూర్పు అతనిది. అతన్ని ఉడికించాలన్న పంతం ఆయిషీది.
ఆ గ్యాప్‌లోనే అయాస్ కింది పెదవిని కసుక్కున కొరికింది ఆయుషి. రాక్షసి అని పిడికిట దొరికిన నడుమును కస్తీలా నలిపేసి తన కోపాన్ని నడుము మీద చూపించాడు అయాస్. ఆహ్! అని నొప్పికి కళ్ళల్లో తడి చేరితే మిస్టర్ ఖాన్ నొప్పని అరుస్తుంది. నాకు కూడా నొప్పే. నోరు మూసుకొని వేసిన నంగివేషాలు చాలించి పడుకో ఆయిషీ అని పైకి లేచాడు అయాస్. అయాస్‌ను లేవనివ్వని ఆయిషీ అతని పొట్ట మీద అటూ ఇటూ కాలేసుకొని కూర్చొని నెలవంక కనిపించేలాగా ఒళ్ళు విరుస్తుంది. కథ ఇంకా ఉంది. మరి ఈ కథ మీకెలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మరికొంతమందికి షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.